హలో ఆల్, ఈ వీడియోలో మ్యాన్ ఆన్ ఫైర్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది అండ్ డబ్బింగ్ కూడా బాగుంది. టోటల్ గా 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 40 to 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన జాన్ క్రీసీ తన ఒక ఫార్మర్ మెర్సనరీ భయ్య ఒక క్వెస్ట్ లో మిషన్ ఫెయిల్ అవడం వల్ల తన టీమ్మేట్స్ అందరూ చనిపోతారు అన్నమాట. ఆఫ్టర్ దట్ ఆ పాస్ట్ ట్రామా నుంచి బయటపడడానికి తన ఫ్రెండ్ తో పాటు బ్రెజిల్ కి అయితే వెళ్ళడం జరుగుతుంది. బట్ అక్కడ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అయితే జరుగుతాయి. సో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారన్నమాట. మరి జాన్ క్రీసీ ఏం చేశాడు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి, మరి అసలు బ్రెజిల్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ మ్యాన్ ఆన్ ఫైర్ అన్న వెబ్ సిరీస్. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే ఇట్స్ ఎంటర్టైనింగ్ వాచ్ భయ్య. మంచిగా టైం పాస్ అయితే అయింది నాకు. మరి తోపు సూపర్ సిరీస్ అని చెప్పను కానీ మంచిగా ఎంటర్టైన్ అవుతుంది. యాక్షన్ కావాల్సిన టైంలో యాక్షన్ ఉంటుంది. డ్రామా వైజ్ మంచి క్రైమ్ యాక్షన్ డ్రామా సిరీస్ చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు సిరీస్ అన్నది. అదే నాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనిపించింది. జస్ట్ 7 ఎపిసోడ్స్ లో ఎక్కువగా అనవసరమైన సోది ఏం పెట్టుకోకుండా మంచి సెటప్ చేసుకుని నీట్ గా ఎస్టాబ్లిష్ చేశారు డ్రామా అంతా కూడా. సో నాకు దాని పరంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, వర్కౌట్ అయింది కూడా. అండ్ ఈ మ్యాన్ ఆన్ ఫైర్ అన్న క్యాప్షన్ కి తగ్గట్టుగానే ప్రెజెంట్ చేశారు భయ్య సిరీస్ అన్నది. అంటే మీకు హెవీ యాక్షన్ ఏమి ఉండదు. మీకు యాజ్ యూజువల్ గా రొటీన్ గా పాస్ట్ ట్రామా అనేది ఉంటుంది హీరోకి. అది పక్కన పెట్టేస్తే దాని గురించి ఎక్కువగా డీల్ చేసి చూపించరన్నమాట. అది కొంచెం వర్కౌట్ అవుతుంది. మిగతా సిరీస్ లో చూసుకుంటే ఆ పాస్ట్ ట్రామా గురించి లాగుతూనే ఉంటారు భయ్య, సాగదీస్తూనే. బట్ ఇందులో అలాంటి మిస్టేక్ ఏం చేయలేదు. జస్ట్ చూపించి వదిలేస్తారు అంతే, దాని గురించి ఎక్కువగా పట్టించుకోలేదు. సో అది నాకు బాగా అనిపించింది. అండ్ అలాగే మినిమం యాక్షన్ ఉంటుంది. ఆ యాక్షన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా బాగా ప్రెజెంట్ చేశారన్నమాట. మరీ ఓవర్ ది టాప్ అయిపోదు అలా అని చెప్పేసి మరీ అసలు లేకుండా కూడా ఉండదు. సో దాని పరంగా కూడా నాకు వర్కౌట్ అయింది. అండ్ ఇంకా మెయిన్ గా ఈ సిరీస్ లో నడిచే కాన్స్పిరసీ ఏదైతే ఉందో అది మరీ ఎప్పటి నుంచో చూస్తున్న రొటీన్ రొట్ట కాన్స్పిరసీయే. ఈ పొలిటికల్ ఎజెండా సంథింగ్ ఎలా ఉంటుంది ఆ కాన్స్పిరసీ ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం. ఇదేం కొత్తగా అయితే ఇంకా చాలా సిరీస్ లో చూసేసాం. బట్ ప్రెజెంట్ చేసిన విధానం కొంచెం డీసెంట్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎంటర్టైనింగ్ గా వెళ్ళిపోద్ది అనమాట ఆ ట్విస్ట్లు అవన్నీ కూడా. సో దాని పరంగా కూడా నాకు బాగానే వర్కౌట్ అయింది. 7 ఎపిసోడ్స్ కూడా ఈజీగా బింజ్ వాచ్ కూడా ఇచ్చు, తెలుగులో ఉంది కాబట్టి ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఆబ్వియస్లీ సిరీస్ అంతా ఏదైతే కాన్స్పిరసీ చుట్టూ నడుస్తుందో అంతా కూడా చాలా రొటీన్ అండ్ అవుట్డేటెడ్ గా ఉంటుంది. అండ్ అంతా కూడా హీరో వన్ సైడెడ్ గా లాగేస్తాడు అనమాట. సో ఇదంతా కూడా మనం వేరే సిరీస్ లో చూసింది. లైక్ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లా ఉంటుంది సిరీస్ అన్నది. డ్రామా కూడా కొన్ని చోట్ల చాలా బోర్ కొట్టింది భయ, అంత ఎమోషనల్లీ వర్కౌట్ అవ్వలేదు ఆ డ్రామా అన్నది నాకు. అది కూడా మాక్సిమం దగ్గర దగ్గర 7 ఎపిసోడ్స్ లో ఒక 2-3 ఎపిసోడ్స్ లో ఉండే డ్రామా అంతా కూడా బోరింగ్ గానే అనిపించింది నాకు. మెయిన్ గా థర్డ్ ఎపిసోడ్స్ అయితే చాలా నీరసం వచ్చింది. బట్ ఏం చేస్తాం, కొన్ని సెటప్స్ కి తప్పదు ఆ డ్రామా చూడాల్సిందే. అది కొంచెం ఓపిక్ గా చూడాల్సి వస్తుంది. అండ్ యాక్షన్ కూడా మరీ హెవీగా ఏం లేదు, లో బడ్జెట్ యాక్షన్ ఫీల్ అయితే వస్తుంది అనమాట. సో దాని పరంగా కూడా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ ఫర్ టైం పాస్ ఎంటర్టైనింగ్ వాచ్ చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. తెలుగులో ఉంది కాబట్టి మరి ఫ్యామిలీతో చూడొచ్చు అంటే 5th ఎపిసోడ్ అనుకుంటే ఐ థింక్ కిస్సింగ్ అండ్ సెమీ న్యూడిటీ ఉంటుంది అనమాట. కొంచెం అవి స్కిప్ చేసుకోవాలి. అండ్ యాక్షన్ పరంగా వైలెన్స్ పరంగా కూడా కొంచెం స్కిప్ చేసుకోవాల్సిన మూమెంట్స్ ఉంటాయి. సో అక్కడక్కడ స్కిప్ చేసుకోగలను అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై, చూసేయచ్చు మీరు ఫ్యామిలీతో కూడా. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.